హరే కృష్ణ. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నటువంటి శ్లోక కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్వ కర్మని. సో ఎస్, విధి ధర్మాన్ని నిర్వర్తించడంలో మనకి పూర్తి అధికారం ఉంది. ఎస్, మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఓకేనా, మన బాధ్యత నిర్వర్తించుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఆ బాధ్యతల వల్ల ఇది నాకు నాకు వచ్చే తీరాలి, ఈ ఫలితం నాకు అది నా హక్కు, ఆ ఫలితం నాకు అది నా హక్కు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, అది పని చేయడంలో నీకు హక్కు ఉంది, కానీ ఫలితం తీసుకోవడంలో మనకి హక్కు లేదు. ఎందుకంటే ఆ ఫలితానికి నువ్వు ఒకటవే కారణం కాదు. అది థర్డ్ లైన్ అనమాట. నీ కర్మఫలాలకు నీవే కారణం ఎన్నడూ భావించకు. నువ్వు ఒకటే ఫ్యాక్టర్ కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాటికి ఆ ఫలితం రావడానికి లేదా ఆ ఫలితం పోవడానికి. రెండిటికి నువ్వు మాత్రమే కారణం కాదు. అలాగే మనకు ఫలితం ఎలాగో లేదు కాబట్టి, ఫలితం రాదు కదా, ఆశించకూడదు కాబట్టి అసలు మనం ఎందుకు పని చేయాలి, ఇంకా నాకేం అవసరం అట్లా అనుకుంటాం. మళ్ళీ మనం మన కార్యాన్ని నిర్వర్తించే తీరాలి. దాని తగ్గట్టుగా మనం నిన్న అనేకమైనటువంటి వివరణలోకి వెళ్ళాం. సో ఖచ్చితంగా ఇక్కడ అర్జునుడు కర్మశ్రద్ధాతను అంటే కర్మాధికారంలో ఉన్నాడు. అంటే ఇప్పుడున్న పొజిషన్లో అర్జునుడు మన భక్తుడుగా ఊహించుకోవద్దు. అర్జునుడు తను కూడా ఒక ఫలితాన్ని ఆశించే వ్యక్తిలాగే ఆ ఫలితం కోసం తను యుద్ధం చేయాలా వద్దా అని ఫలితాన్ని మనసులో పెట్టుకొని కార్యాన్ని చేయాలా వద్దా అని అతను అనే సందిగ్ధంలో ఉన్న పరిస్థితిలో ఉన్న వ్యక్తి అనమాట అతను. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే కర్మాధికారంలో ఉన్నారంటారు అన్నమాట. అంటే వాళ్ళు కేవలం ఫలితాన్ని చూసి వాళ్ళు కార్యం నిర్వర్తిస్తారు. రెండవది జ్ఞానశ్రద్ధ అధికారం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫలితాన్ని ఆశించకుండా వీళ్ళు చేసేవాళ్ళు. అంటే నిష్కామ కర్మలో ఉండేవాళ్ళు మ్యాక్సిమం జ్ఞానశ్రద్ధలో ఉన్నట్టు. భక్తి శ్రద్ధ ఏంటంటే కృష్ణుడిని మెప్పించడమే, కృష్ణుని తృప్తిపరచడమే అల్టిమేట్ గోల్ అనమాట. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, మన కుటుంబాన్ని అవ్వచ్చు. బట్ అల్టిమేట్గా కృష్ణుడు, నేను ఒక తండ్రిగా నేను నా బాధ్యతను నేను కృష్ణుడు చెప్పడానికి నడిపిస్తున్నానా లేదా, నేను చేసే ఉద్యోగం కృష్ణుడు యొక్క ప్రిన్సిపల్స్ లోనే బేస్ అయ్యి నేను ఆ ఉద్యోగం చేస్తున్నాను లేదా, నేను వ్యాపారం చేస్తుంటే కృష్ణ ప్రిన్సిపల్స్ ఆ వ్యాపారం చేస్తుంటే కృష్ణుడు తృప్తి పట్టడం లేదా. దట్ ఈస్ ద థర్డ్ లెవెల్ అన్నమాట. ఓకే, భక్తి శ్రద్ధ, భక్తి అధికారం. అయితే కర్మ శ్రద్ధ మ్యాక్సిమం అని గమనించారు, రాగద్వేషాల మీద ఉంటుంది. నాకు ఇష్టమైతే చేస్తాను, కష్టమైతే వదిలేస్తాను. ఇది కర్మ శ్రద్ధ, కర్మ అధికారం ఆ వాళ్ళు చేసేది అనమాట. రెండోది జ్ఞాన శ్రద్ధ అధికారం వాళ్ళు మ్యాక్సిమం ధర్మాల మీద ఎక్కువ వెళ్తుంటారు. వాళ్ళు ఇది ధర్మం కదా, ఇది అధర్మం కదా, ఇక్కడ ఎందుకు చేయాలి, అటు ఎందుకు చేయకూడదు అని వాటి మీద వెళ్తారు అనమాట. అంటే నిష్కామంగానే చేస్తారు, బట్ వాళ్ళు ధర్మం అధర్మం గురించి వాళ్ళ ప్రతిది కొంచెం హయ్యర్ ప్లాట్ఫామ్ మీద. ఎందుకంటే ఎక్కువ మనం చేసే కార్యాల వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు కాబట్టి ముందు ఒకసారి ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం అనమాట. ఓకే, అండ్ థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి మూడోది భక్తి శ్రద్ధ. కృష్ణుడికి ఇష్టమా, కృష్ణుడికి ఇష్టం లేదా, సో దాని బేస్ చేసుకొని చేసేది భక్తి కర్మ. అలాగే నిన్న సుకర్మ, వికర్మ, అకర్మ. సుకర్మ అంటే వేదాలలో మనకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి విధి ధర్మాల్ని నిర్వర్తించడం, అంటే వేదాలు చెప్పిన. వికర్మ అంటే వేదాలకు విరుద్ధంగా వెళ్ళడం. అకర్మ అంటే మన విధి ధర్మాలు నిర్వర్తించకపోవడం. అంటే ఇది మన విధి ధర్మాలు నిర్వర్తించకపోవడం అంటే కూడా ఇది కూడా ఒక వేదాలకు మన విరుద్ధంగా వెళ్తున్నట్టే. సో కార్యం నిర్వర్తించకపోవడం వల్ల ఇంకా యాక్చువల్లీ పండుగ ఎక్కువ పాపంలోకి వెళ్తాం మనం. ఎందుకంటే మనం చేయాల్సిన బాధ్యత మనం చేయకుండా మనం తప్పించుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ బాధ్యత, ఇంకా ఎక్కువ పాపకర్మలో తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అదే విధి ధర్మంలో కొన్ని ఇష్టమైన కార్యాలు ఉంటాయి, ఉత్సాహాన్ని ఇస్తాయి, కానీ ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు చేసే తీరాలి. అవి మనం మోక్షం వైపు తీసుకెళ్తాయి. ఆపద్ధర్మ కార్యాలు ఉన్నాయి, అవి శాశ్వతకారాన్ని ఇస్తాయి అన్నమాట. అది మనం డిస్కస్ చేస్తాం. సో ఏం చేసినా సరే, ఏ కార్యం చేయొచ్చు, అది శాస్త్రబద్ధంగా ఉంటే అంటే ఫలితాన్ని మాత్రం బంధం కాకుండా చూసుకోవాలి. ఫలితానికి ఇష్టమైతే చేయడం, కష్టమైతే వదిలేయడం కాకుండా విద్యను నిర్వర్తించడం అనేది ఇక్కడ ముఖ్యమైన మూల సూత్రం అన్నమాట. మనం ఏ రోల్ ప్లే చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ నేను చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను దీనికి. ఇంకా కొంతమంది నన్ను కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా శాస్త్రాల నుంచి అడిగారు అన్నమాట. అంటే ధర్మం కంటే కూడా
హైయెస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వర్క్ చేసేటువంటి వ్యక్తికే ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చినాయి అనమాట. అంటే వాళ్ళని ది హైయెస్ట్ పర్సన్స్ కింద, ద బెస్ట్ పర్సన్స్ కింద రికగ్నైజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అయితే ఈ శ్లోకంలో ఇంకొంత విషయం మనం తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఏమన్నారు, కర్మఫలం కాదు అంటే ఫలితాన్ని నువ్వు ఆశించడానికి లేదు అనేసాడు. ఫలితం గురించి నువ్వు ఆలోచించొద్దు అని చెప్పేశాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అని అంటే, ఈవెన్ కృష్ణుడు చేసే కార్యక్రమాల్లో కూడా, కృష్ణుడు కోసం చేసే కార్యక్రమాల్లో కూడా కృష్ణుడు మనం ఎంత కష్టపడ్డామే మాత్రమే ఎక్కువ చూస్తాడు ఆయన. మనం ఆ కార్యాన్ని 100% మనం నిర్వర్తించామా లేదా అనేది రిజల్ట్ బేస్ చేసుకొని మనకి హయ్యర్ లోవర్ ప్లాట్ఫామ్స్ లో మనం పోము. కృష్ణుడు తను ఎంత ఆసక్తిగా, ఎంత ఉత్సాహంగా, తన పూర్తి శక్తిని ఎంతవరకు ఇతను వినియోగించాడు అన్నదే చూస్తాడే కానీ ఇతను ఆ ఫలితాన్ని ఇతను సాధించాడా లేదా అనేది అతని సెకండరీ అన్నమాట. సో కృష్ణ అనే ప్రిన్సిపల్ చెప్పండి, ఇక్కడ ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం ఉన్నప్పుడు అప్పుడు తన భక్తిలో కూడా తన వద్దకు వచ్చే వాళ్ళు మనలాంటి వాళ్ళు మన ప్రోగ్రెస్ అయ్యే మన దగ్గర కూడా ఆయన మనం ఎంత ఆయన గురించి మనము మన సాయశక్తిగా మన తెలివితేటలు ఉన్న దాన్ని బట్టి మనం ఎంత ఆయన గురించి మనం కల్పిస్తున్నామా, ఎంత మనం సేవ చేస్తున్నామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆయన నువ్వు సక్సెస్ అయ్యావా లేదా అని ఆలోచించాడు. నువ్వు నాకు పూర్తిగా నువ్వు నాకు సక్సెస్ చేయలేదు కాబట్టి నువ్వు భక్తికి పనికిరావు, లేకపోతే నువ్వు ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఇన్ని ఫెయిల్ అయిపోయావు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నా దగ్గర రావడానికి అర్హుడు కాదని చెప్పాడు. ఫెయిల్ అయినా, పాస్ అయినా, సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, బట్ అది ఆ కార్యాన్ని నిర్వర్తించడంలో మనము ఎంత మన యొక్క ఎఫర్ట్స్ పెట్టామో అది కృష్ణుడు చూస్తున్నాడు. అందుకనే ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా అర్జునుడు చేసేటప్పుడు దానివల్ల మంచి, దానివల్ల ఏం జరిగినా సరే దాని కన్సర్న్ కృష్ణుడు చూసుకుంటాడు. సో మనం అందుకే ఇక్కడ విద్య ధర్మం నిర్వర్తించడంలో నీకు అధికారం ఉంది. ఎస్, నువ్వు ఎంత చేయాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు, ఫలితం మన చేతిలో లేదు. అలాగే కృష్ణ కూడా ఆయనకి ఎంత కావాలంటే మన చేతిలో మనం ప్రయత్నిస్తూ ఉండొచ్చు, కానీ ఫలితాన్ని ఆయన కూడా ఆశించట్లే. ఎంత పర్ఫెక్షన్ లోకి వస్తామో ఇట్లా ఆ పర్ఫెక్షన్ రావడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావో మన కృష్ణుడు చూస్తాడు అనమాట. సో అందువల్ల ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అభిమన్యుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు మొత్తం ఫైట్ చేసి అల్టిమేట్ సక్సెస్ పొందాడు. బట్ అభిమన్యుడు అదే కృష్ణుడి యొక్క ధర్మ యుద్ధంలో తన వయసును తగినట్టుగా, తన సామర్థ్యం తగినట్టుగా తను ఫైట్ చేసి చనిపోయాడు. బట్ కృష్ణుడి దృష్టిలో చూసుకుంటే ఇద్దరు సక్సెస్ఫుల్లే. అభిమన్యుడి యొక్క నాలెడ్జ్కి, అతనుకున్న శక్తి సామర్థ్యాలకి, కెపాసిటీకి he did his best అనమాట, బట్ he died. బట్ అర్జున సక్సెస్ఫుల్ అయ్యాడు. బట్ కృష్ణుడి దృష్టిలో అభిమన్యు ఆల్సో సక్సెస్ఫుల్ అనమాట. కానీ భౌతిక ప్రపంచం ఏం చూస్తుంది, మెయిన్ సక్సెస్ ఆ ఫెయిల్ చూస్తుంది, మన ఎన్ని వరకు పట్టించుకోదు. అందుకే మనం అందరం కూడా ఆ రిజల్ట్ బేస్ మీద మనం పరిగెత్తి కలిసిపోతున్నాం. మనం వాళ్ళు నాకు ఆ గుర్తింపు రావట్లేదు కదా, వీళ్ళ దగ్గర నుంచి నన్ను స్పెషల్ ఐడెంటిఫికేషన్ నాకు లేదు కదా, వీళ్ళందరూ ఫలితానికి ఇస్తున్నారు కాబట్టి నేను ఎంత పని చేయాలి దానికోసం, ఆ ఫలితం కోసం అని చెప్పేసి మనం రాత్రి బౌల్లో మనం విపరీతమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా ఇన్ ప్రిన్సిపల్ కానీ ఏంటంటే కృష్ణ నువ్వు ఎంత చేస్తావని ఆలోచించట్లా, అంటే ఫలితాన్ని నువ్వు ఎంత కష్టపడుతున్నావు దానికోసం. అది ఒకసారి ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఒకసారి పాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఫలితం, ఆ వచ్చే ఫలితం అనేది కొన్ని కారణాలు బేస్ చేసుకుని ఉన్నాయి. అవన్నీ కృష్ణాన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణాన్ని దాన్ని ఒప్పుకుంటున్నప్పుడు ఓకే, మనం ఎందుకు వచ్చేసి ఫలితం వచ్చే తీరాలి నా పని ఎందుకు అనుకుంటున్నాం. సో అందువల్ల సో కృష్ణ జస్ట్ మన ప్రయత్నం చూస్తానండి.
అట్లా మనం గమనించినప్పుడు ఈ అభిమన్యుడు లేకపోతే అర్జునుడి యొక్క ఈ ఎగ్జాంపుల్ అదే అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ రాగద్వేషాలు, ధర్మాధర్మాలు కృష్ణుడు ఇష్టము అయిష్టం మీద బేస్ చేసుకునే కార్యనిర్వహణ. చాలా మంది ధర్మం అధర్మం బేస్ చేసుకునే జీవితాలు గడుపుతాం మనం. అదే హైయెస్ట్ అనుకుంటాం. కృష్ణుడు ఇష్టాలతో సంబంధం లేకుండా మనకున్నటువంటి కొంత తెలివితేటలతో మనం ఇది ధర్మము ఇది అధర్మము అని మనమే కొన్ని సర్టిఫై చేసుకుంటాం మనమే అన్నమాట. మనం దేన్ని రెఫర్ చేసామో, ఎవరి నుంచి మనం ఇది తీసుకున్నామో ఆ వ్యక్తి ఆథరైజ్ పర్సనేనా, మనం తెలుసుకున్నటువంటి ధర్మాలు అధర్మాలు అన్ని వాళ్ళు బేస్ చేసుకున్నాం, దేని బేస్ చేసుకున్నాం, మనకి అయినా పట్టించుకోవట్లేదు. అది ఎట్లా వస్తామో మనం చూసుకోవట్లేదు. బట్ మనం డిసైడ్ చేసుకుంటాం అన్నమాట, ఇది ధర్మం ఇది అధర్మం అని. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మం అధర్మం మీద కంటే కూడా కృష్ణ ఇష్టాల మీద కార్యనిర్వహణ చేసేవాడికే ప్రపంచాన్ని గుర్తిస్తుంది అతన్ని. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రహ్లాదుడు. ధర్మం ప్రకారంగా తండ్రి ఏం చెప్తే చేయాలి, ధర్మం ప్రకారంగా. తల్లిదండ్రులే మూలం అసలు. వాళ్ళు లేకపోతే మనం లేవు కదా. కాబట్టి తల్లిదండ్రులే నాకు దైవంతో సమానం. ఎస్, ఖచ్చితంగా అది ధర్మం ప్లాట్ఫామ్లో పర్ఫెక్ట్ అది, దాంట్లో సందేహం లేదు. మరి ధర్మం అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తే చేయాలి కదా. ఒకవేళ వాళ్ళు సపోజ్ మనల్ని తప్పుడు మార్గం నడిపిస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనం అట్లాగే వెళ్ళాలన్నా అది ధర్మమేనా? అంతే కదా. ఏదన్నా ఏం చెప్పింది ధర్మం అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినది మనం చేయాలనుకుంటాం. అదే ధర్మం అని చెప్పేసి మనం కొన్ని సర్టిఫై చేసి పెట్టుకుంటాం. అలాంటప్పుడు ప్రహ్లాదుడు అధర్ముడు యాక్చువల్గా. ఎందుకంటే తండ్రికి విరుద్ధంగా పోయాడు. కానీ ఆ ప్రహ్లాదుడు శ్రీహరి ఇష్టాల మీద తండ్రికి విరుద్ధంగా పోయాడు కదా. కృష్ణుడి ఇష్టాల మీద ప్రహ్లాదుడు ఏం చేశాడు, తండ్రికి విరుద్ధంగా పోయాడు. ఇప్పుడు మనం అతనికి ఫైనల్ గా ఎలాంటి టైటిల్ వచ్చింది ప్రపంచం మొత్తం మీద? అతనికి వీడు అధర్మోడు అని వచ్చిందా, గొప్ప భక్తుడు అని వచ్చిందా? అండ్ ప్రహ్లాదుడు జరిగిన సంఘటన ఇది సత్యయుగంలో జరిగిందనమాట. సత్యయుగంలో, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం అనమాట. సత్యయుగంలో జరిగిన సంఘటన కలియుగం ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ అని. సో ఆ గ్రేట్ డివోటీ అనేటువంటి ఇది అతని చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. భాగవతం చరిత్ర పుటల్లోకి ఎక్కాడు ఆయన. సో అది ఎట్లా వచ్చింది? ధర్మాధర్మ మీద ప్లాట్ఫామ్ మీద అతను వర్కౌట్ చేయాలి. అతని జీవితము కృష్ణుడికి ఇష్టాల మీద బేస్ చేసుకొని మిగతా వాటిని వదిలేశాడు. అది ధర్మం అధర్మం అనేది పట్టించుకోలేదు, వదిలేశాడు. అండ్ ఇప్పుడు లోకం అతన్ని తండ్రిని ఎదిరించాడు. తండ్రి చెప్తే ఏమాత్రం వినలేదు, ఆయనకే విరుద్ధంగా పోయాడు. వీడు పూర్తిగా అధర్మ మార్గంలో ఉన్నాడు కదా అని ఎవరన్నా అంటారా? లేదు. టాప్ మోస్ట్ డివోటీ అంటారు, హైయెస్ట్ డివోటీ అంటారు, పర్ఫెక్ట్ డివోటీ అంటారు. అందుకని రాగద్వేషాలు ధర్మాధర్మాల బేస్ చేసుకొని మన జీవితాలు గడిపినట్లయితే ధర్మాధర్మాల మార్గాల్లో మనకు అవగాహన లేదు, మనకు అంత డెప్త్ అయినటువంటి మనకు అంత నాలెడ్జ్ లేదు. ఈ ధర్మశాస్త్రాలు, ఈ నీతి సూత్రాలు లక్షలు ఉన్నాయి. అవి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా అవి ఇవ్వబడ్డాయి అన్నమాట. ఈ ధర్మ అధర్మ మార్గాల్లో మనసులో తెలివితేటలు పెట్టి మనసులో సిచ్యువేషన్స్ మనం చూసుకొని వీటన్నింటినీ కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే అదే అర్జునుడు ఏదైతే ధర్మ అధర్మ మార్గం ఆ ప్లాట్ఫామ్ లో అతను మొత్తాన్ని అవగాహన చేసుకోవడానికి ట్రై చేశాడు. ఈ సిచ్యువేషన్, తనకున్న సిచ్యువేషన్ ని ధర్మాధర్మ
ప్లాట్ఫామ్ నుంచి అతను ట్రై చేశాడు అనమాట. మనం ఏదైనా దీంట్లో మనం ఆ, ఈ యుద్ధాన్ని మనం ఆపడానికి లేదా యుద్ధం నుంచి వెళ్ళిపోవడానికి ఈ ధర్మ అధర్మ అనేటువంటి ఈ బేసిస్ మీద అతను వెళ్ళిపోతే నేను నిజంగా ధర్మాత్ముడు అవుతానే అని అతను లెక్క వేస్తున్నాడు, ఆ క్యాల్కులేషన్ వేస్తున్నాడు. కానీ కృష్ణుడు అనే నువ్వు చేసేది అధర్మం అని చెప్పేసి కృష్ణుడు క్లియర్ చేసేస్తాడు అప్పుడే. ఆటోమేటిక్ గా ఫైనల్ అయిపోతున్నాడు. నువ్వు నా ఇష్టం నువ్వు వర్క్ చేస్తే, నువ్వు ఆ బేసిస్ మీద నువ్వు కానీ యుద్ధం చేస్తే నువ్వు కంప్లీట్ గా అన్నిటి నుంచి నువ్వు ఫ్రీ అయిపోతావు. అన్ని బంధాల నుంచి, అన్ని పాపాల నుంచి నువ్వు విముక్తులు అవుతావు అని కృష్ణుడు లాస్ట్ లో చెప్పడం మరి 18 చాప్టర్ లో. బట్ పాయింట్ ఏంటంటే రాగద్వేషాలు, ధర్మ అధర్మ మార్గాలు ఇవాళ ఉన్న సిచ్యువేషన్ లో మనము వాటిల్లోకి వెళ్ళి అంత పర్ఫెక్ట్ గా మనం దాని ఏమంటారు అవగాహన చేసుకొని డిస్క్రిమినేట్ చేయగలం ఏది ధర్మం ఏది అధర్మం. ఎందుకంటే ఎన్నో లెవెల్స్ నుంచి పనిచేస్తున్నాయి అన్నమాట ధర్మాలు. ఇప్పుడు భర్తగా ఒక ధర్మం చేయాలి, తండ్రిగా ఒక ధర్మం చేయాలి, కొడుకుగా ఒక ధర్మం చేయాలి, తర్వాత ఆ మరి ఆఫీస్ లో ఒక ధర్మం ఉంటుందండి, మన పనిలో ఒక ధర్మం ఉంది. ఈ 4 ధర్మాల్లో ఎప్పుడు క్లాష్ అవుతానే ఉంటాయి మనకి. ఆ క్లాష్ అయ్యే క్రమంలో ఇదే ధర్మం, ఇది అధర్మం, ఇది కరెక్ట్, ఇది రాడు ఎట్లా చెప్పగలుగుతాం? ఏ బేసిస్ మీద చెప్పగలుగుతాం? ఇంపాసిబుల్ అది. సో అందుకనే చాలా మంది ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్ లోకి వచ్చేసరికి చాలా కష్టపడతాం అనమాట. ఏది ధర్మం ఎంత కల్టివేట్ చేస్తారు. బెస్ట్ థింగ్ అందుకే కృష్ణ ఇస్ వీటిని మన ఇంకో ప్లాట్ఫామ్ లోకి తీసుకెళ్తాం అన్నమాట. క్రమక్రమంగా తీసుకెళ్తాం. అలాగే ఇప్పుడు మనం గమనించినప్పుడు ఆ జమదగ్ని, పరశురాముడు. సో సో జమదగ్ని యొక్క భార్య అంటే పరశురాముడి తల్లి, ఆమె ఈయన ఈయన తపస్సుకి లేదా ఈయన చేసే ఆ యాగ యజ్ఞాలకి ఆమె వెళ్ళి వాటర్ తీసుకొని ఏదో రావాలన్నమాట. వెళ్ళాలి, వెళ్ళి ఆ వాటర్ తీసుకురావాలి. కానీ ఆ వెళ్ళి వచ్చే క్రమంలో ఆమెకి ఆ కొన్ని ఆ అంటే ఆమెకి ఒక శారీరక లైంగికంగా కొన్ని చిత్రాలు ఆమె మనసులోకి వస్తాయన్నమాట. కొంత దేవతల యొక్క అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతల యొక్క కార్యకలాపాలు అది సడన్ గా గుర్తొచ్చి ఆమె క్షణిక పాటు ఎంత గొప్ప లైఫే కదా అన్నట్లుగా ఆ సందర్భంలో ఆమె కనిపించిందండి. అది ఏదో సిచ్యువేషన్ చూసి ఆ నీళ్ళు తెచ్చుకునే క్రమంలో వచ్చి అది జమదగ్నికి. సో వాళ్ళ హై కాన్షియస్నెస్ ఉన్న విషయం కదా. ఆ జమదగ్నికి ఈమె ఈ ఆలోచనలో ఈమె వచ్చి సరైన సమయంలో వచ్చి నాకు ఆ నీళ్లు అందించలేదు అని. కానీ ఎందుకు రాలేదంటే ఈమె మనసులో కంటామినేట్ అయిపోయింది. ఇంకా దేని గురించో ఏదో ఒక విధంగా ఆమె ఆనందాన్ని అనుకుంటుంది అనేది. కానీ ఇమ్మీడియట్ గా ఇద్దరు కొడుకులు పిలిచి ఈమెను నరికేసేయండి అంటారు. ఒక కొడుకు వచ్చేసి ఈ తల్లి కదా నువ్వేం చేయాలి, అది మహాపాపం, నేను ఆ పని ఏం చేయను, నన్ను వదిలేసేయండి అంటారు. కానీ పరశురాముడు ఇంకో కొడుకు పరశురాముడు అంటారు. ఇక్కడ తండ్రి ఎట్లా అంటే గురువు స్థానంలో ఉన్నాడు. తండ్రి గురువు స్థానంలో ఉన్నాడు తండ్రి. నువ్వు మీ తల్లి నరికేరా అంటే ఇప్పుడు పరశురాముడు అట్లాగే నరికేస్తానంట పరశురాముడు. ఇక్కడ పరశురాముడు ధర్మ అధర్మాలు న్యాయ కర్మాయం పరుచుకోడు. గురువు చెప్తున్నాడు తండ్రి స్థానంలోనే అట్లా గురు స్థానంలో చెప్తున్నాడు. కానీ పరశురాముడు ఏం చేశాడంటే నేను నరికేసిన తనకు వరం కావాలంటే నువ్వు నరికేసి నువ్వు ఏమైనా తీసుకుంటా వరం. అప్పుడు నరికి
పరశురాముడు నరికేసి మళ్ళీ జమదగ్ని నా తల్లి బతికించని చెప్పారు. బతికిస్తాడు అంటే దానికి కావాల్సిన పనిష్మెంట్ అనుభవం చేసింది. అట్ ద సేమ్ టైం తను చేశాడు, చెప్పింది చేసేసాడు కాబట్టి ఇమ్మీడియట్ గా కావాల్సి వచ్చింది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రైమ్ ఫోకస్ ఇక్కడ హయ్యర్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా గురువుని తృప్తిపరచాలా, లేకపోతే గురుపరమైన కృష్ణుడిని తృప్తిపరచాలనే అది హయ్యర్ ప్లాట్ఫామ్ లో పెట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద రాజులు కూడా జనక మహారాజు, దశరథ మహారాజు, సో గ్రేట్ వారియర్స్, గొప్ప గొప్ప కింగ్స్ అంతా కూడా పూర్వం అంతా కూడా దే ఆల్ ఆర్ బేస్డ్, అందరూ కూడా బేస్ చేసుకుంది ఈజ్ మై రూలింగ్. అంటే నేను నిర్వర్తించేటువంటి ఈ క్షత్రియ అనేటువంటి ఒక ధర్మము కృష్ణుడు బేస్ చేసుకుని, భగవంతుడిని బేస్ చేసుకొని వాళ్ళు పాలించేవాళ్ళు. ఆ భగవంతుడి యొక్క ఇష్టాలకు నేనేమైనా విరుద్ధంగా వెళ్తున్నానా, కరెక్ట్గా చేస్తుంది మంత్రులు పెట్టుకొని వాళ్ళు ఎక్కువ అడ్జస్ట్ చేసుకుంటుండే వాళ్ళు వాళ్ళ యొక్క కార్యనిర్వహణ ఉంది. మంత్రుల్ని అందుకనే మంత్రులు అందుకనే వాళ్ళందరూ కూడా వేదాస కన్క్లూజన్స్ ఉన్న వాళ్ళు. అండ్ వాళ్ళకి భగవంతుడి యొక్క విషయాన్ని పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు. కానీ రాజుని క్షత్రియ స్వభావం కాబట్టి ఎప్పుడు ఆవేశం ఏం చేస్తే తనకే తెలియదు కాబట్టి అందువల్ల మంత్రులు పెట్టుకుంటారు. అందువల్ల వాళ్ళు ఒక గురువు ఆస్థానానికి ఒక గురువు పెట్టుకుంటారు అనమాట. సో దట్ మేము చేసే కార్యక్రమాలు భగవంతు లైన్ లో ఉన్నాయా లేదా, భగవంతుడికి ఇష్టంగా భగవంతుడు అనుకున్నట్టుగానే మేము కార్యాలు నిర్వర్తిస్తున్నామా లేదా అని బేసిస్తున్నారు తప్ప వాళ్ళు ధర్మ అధర్మాలకంటే ఎక్కువ వెళ్ళే వాళ్ళు కాదు. ఎందుకంటే భగవంతుడు బేస్ చేసుకొని చేసే ప్రతి కార్యం అత్యంత ఉన్నత ధర్మం అన్నమాట. పరో ధర్మం, హయ్యెస్ట్ ధర్మాన్ని. అంటే ధర్మానికి నిలబెత్తు రూపమే భగవంతుడి యొక్క వాక్. ఆ హయ్యెస్ట్ వాక్యే అత్యంత ఉన్నత ధర్మం. మనవన్నీ ఈ భౌతిక ప్రపంచానికి కావాల్సిన ధర్మాధర్మాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక దగ్గర మాంసం తినడం ధర్మమే, ఎందుకంటే వాడికి ఫుడ్ కూడా దొరకట్లేదు, వాడికి తినడానికి ఏం దొరుకుతుంది, వాడి ధర్మమే. కానీ ఇంకో దగ్గర మనకి అన్ని పుష్కలంగా ఉండి మనం మాంసం తినడం అధర్మం. అది గవర్నమెంట్ శాంక్షన్ చేసినా సరే. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కన మనం మటన్ చికెన్ తింటే మనకి మనం జైల్లో పెట్టరు. గవర్నమెంట్ ధర్మం ప్రకారంగా మనం కరెక్ట్ గానే ఉన్నాం. ఓకేనా? కానీ అసలైనటువంటి శాస్త్ర ధర్మాల్లో కృష్ణుడి మీద వెళ్తే మన చిన్న హాని చేసిన కూడా మన అధర్మంలో ఉంటుంది. అలాంటప్పుడు టైం, ప్లేస్, సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్, ఓకేనా, ఎన్నింటిని బేస్ చేసుకొని ఏది ధర్మం ఏది అధర్మం ఎట్లా మనం గెస్ చేయగలుగుతాం, ఎట్లా మనం క్యాల్కులేట్ చేసుకోగలుగుతాం. అప్పుడు ఎన్ని మనం ధర్మాలు చేసాం, ఎన్ని అధర్మాలు చేసాం, వీటన్నిటి యొక్క ప్రతిఫలం ఎలా ఉండబోతుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం అన్నమాట. అందుకనే బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే కనుక ఎవరు ఇక్కడ పీస్ఫుల్ గా ఉన్నారంటే భగవంతుడి యొక్క భగవంతుడు సూచించింది సత్యము, భగవంతుడు సూచించిన ధర్మం అని ఫోకస్డ్ గా వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇక్కడ అన్ని బ్రహ్మాండంగా చేశారు. అన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. కుటుంబాలను పోషించిన వాళ్ళ విధి ధర్మాన్ని నిర్వర్తించిన ఏం చేసినా సరే ఓన్లీ ఎజెండా ఏంటంటే కదా కృష్ణ కాన్షియస్ వర్క్స్ అండ్ యాక్టివిటీస్ అన్నమాట. కృష్ణ కాన్షియస్ లైఫ్ స్టైల్ అన్నమాట. కృష్ణ కాన్షియస్ బిహేవియర్ ఇక్కడ. సో దట్ షుడ్ బి ది మెయిన్ గోల్ అన్నమాట. ఇక్కడ మెయిన్ గోల్ ఏంటంటే నేను చేసేటువంటి ఇది అది కృష్ణుడి యొక్క ఇదిలో ఉందా లేదా. వాళ్ళు మాత్రమే ఓకేనా, కష్టం ఉన్నా నష్టం ఉన్నా మంచి అయినా చెడైనా ఫోకస్డ్ గా ఏకేహాపూర్ణంగా. సో ఆ విధంగా మనం గమనించినప్పుడు రాగద్వేషాల ప్లాట్ఫామ్ లో కావచ్చు, ధర్మ ఆధారణ ప్లాట్ఫామ్ లో కావచ్చు, అంత ఈజీగా మనం ఈ కర్మబంధాల నుంచి మనం ఈజీగా బయటపడలేం. ద బెస్ట్ థింగ్ టు యాక్ట్ ఇస్
కృష్ణ ఏం చెప్తే అది ధర్మం అంటే వెళ్ళిపోతుంది. సో ఈవెన్ ధర్మరాజు అర్జునుడి మధ్యలో వచ్చినప్పుడు కూడా అర్జునుడు సందేహాలు అడిగాడు. బట్ అల్టిమేట్ గా ఫైనల్ గా అర్జునుడు ఏం చేశాడు, అదే ఉత్సాహంతో చేసి కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఇంక నేను యుద్ధంలో ఇంక నేను దూసుకెళ్ళిపోతాను అని ఓన్లీ అజెండా ఏముంది, కృష్ణ వాట్ ఎవర్ కృష్ణ సేస్ ఐ విల్ డూ దట్ అని ఆ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసాడు అర్జునుడు. సో అందువల్ల ఆయనకి భీష్ముడు ఎదురుగా ఉన్న, ద్రోణాచార్యుడు ఎదురుగా ఉన్న, ఎవరైతే ముందు ఎవరి వల్ల తాను కొంచెం ఇబ్బంది పడ్డాడో, దుఃఖపడ్డాడో, కష్టపడ్డాడో, భగవద్గీత అయిన తర్వాత తన పూర్తి యాటిట్యూడ్ మారిపోయింది. వాట్ ఎవర్ కృష్ణ సేస్ దట్ ఈస్ అల్టిమేట్ ధర్మ అనుకొని ముందుకెళ్ళిపోయాడు. దానికి ఏం కన్ఫ్యూజన్ లేదు. సో అదే ప్లాట్ఫామ్ లో మళ్ళీ ధర్మరాజు దగ్గరకు వచ్చేసరికి కృష్ణుడు చేసి అక్కడ ద్రోణాచార్యులు విచ్చలవిడిగా అంటే తన ఫోర్స్ లో భయంకరంగా చంపుకుంటూ వస్తాడు అనమాట. తన ముందు ఎవరు నిలబడలేకపోతున్నారు ద్రోణాచార్యులు. అంటే ఆ రోజు తన చాలా ఫెరోషియస్ గా ఉన్నది, చాలా భయంకరమైన తన తన యుద్ధం. అంటే ముందు ఎవరు నిలబడలేకపోతున్నారు అనమాట. అంత భయంకరంగా ఫోర్స్ఫుల్ గా వస్తున్నారు అనమాట యుద్ధంలో. అతను ఎవరు ఇంకా ఆపలేరు అనమాట. అంత అంత ఫెరోషియస్ గా ఉన్నాడు అనమాట ఆ రోజు. కృష్ణుడు ఏమన్నాడు, ఇతను ఆపాలంటే ఒకటే మార్గం మనకి, ధర్మరాజు చేత అశ్వత్థామ చనిపోయాడని చెప్పాలా అని చెప్పించాలని చెప్పాడు అశ్వత్థామ. కానీ ఇక్కడ ధర్మరాజు ఆలోచించాడు, అది ధర్మం కాదు కదా, అశ్వత్థామ చచ్చిపోలేదు కదా. కానీ ఇప్పుడు ఆయనకి పద్ధతి భగవద్గీత చెప్పలేడు, ఎందుకంటే ఆడ ఫుల్ ఫోర్స్ లో వస్తున్నాడు అన్నమాట. సో తన కోసం కృష్ణ మారాల్సి వచ్చింది ఇక్కడ. ఏమని, నువ్వు అశ్వత్థామ అధఃకుంజర అంటే తన కోసంగా అక్కడ ఒక ఒక ఏనుగు చంపబడి దాని పేరు అశ్వత్థామ అని. నువ్వు అశ్వత్థామ అతః అని గట్టిగా చెప్పు, కుంజరహ అని తక్కువ చేయి అని చెప్పారు. కుంజరహ అంటే ఏనుగు. సో ద్రోణాచార్యుడు అంటే అశ్వత్థామకి యాక్చువల్ చావలేడు, అతను మృత్యుంజయుడు. ఇంకెవరైనా కానీ ఆ మాట కానుంటే అశ్వత్థామ అతః అంటే అసలు ఆలోచించేవాడు, ఎందుకంటే ఈజ్ ఫుల్లీ ఫిక్షన్. కానీ ధర్మరాజు చెప్పాడే, ధర్మం ఎక్కడ నీవు తప్పుతాడా, ఇక్కడ ధర్మం తప్పుతాడా, ఇతను చెప్తే నిజమైంటండి అని చెప్పేసి ఒక్కసారిగా నిలబడిపోయిన తర్వాత నెక్స్ట్ బాణాలు వేశారు. అలా ద్రోణాచార్యం సంపాదన వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కృష్ణ చెప్పినట్టుగా ఇమ్మీడియట్ గా అక్కడ యాక్ట్ చేయాల ధర్మరాజు. తన గురించి అనుకున్నాడు, ఇది ధర్మమా అధర్మమా, నా పేరు ఏమైపోద్ది, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు కదా అనుకున్నాను. అందుకనే కృష్ణుడి దృష్టిలో అర్జునుడు చాలా క్లోజ్గా ఉన్నాడు. కృష్ణుడు అంటే 5 మందికి 5 మంది అంటే సేమ్ ఈక్వల్ ఇది ఉంటుంది. బట్ స్టిల్ అర్జునుడు అంటే ఒక కార్నర్ ఉందన్నమాట, లోపల సాఫ్ట్ కార్నర్ ధర్మరాజు కంటే కూడా. ఎందుకంటే అర్జున వాజ్ రెడీ టు ఫైట్, బట్ ధర్మరాజు వెయిట్ అంటే నా స్థానం ఏంటి, నా పేరు ఏమైపోతుంది, నేను అబద్ధం చెప్తే నేను ఏమైపోతాను అని ఆ ప్లాట్ఫామ్ కొంచెం ఆలోచించడం ప్రారంభించాడు అన్నమాట. సో కృష్ణ ఇస్ ఫైటింగ్ ది అల్టిమేట్ ధర్మ. కృష్ణ అక్కడ ఆ విధంగా ఫైట్ చేసిన, అక్కడ ఆ విధంగా వాళ్ళని ఇది చేస్తేనే ఇట్ ఈస్ రైట్ వే ఆఫ్ ధర్మ అన్నమాట. సో మనం చెప్పగలమా కృష్ణుడికి ఏది ధర్మం అని, ఏది అధర్మం అని? సో ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రేరితం. ధర్మం అనేది ఏంటి అని అంటే భగవంతుడు ఏది నిర్వర్తిస్తే, ఏది చెప్తే అది ధర్మం. అది మనం హైయెస్ట్ ప్లాట్ఫామ్ కింద మన నాలెడ్జ్ లో పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన జీవితం లేదా మనం చేసే అనేక కార్యక్రమాలు, బాధ్యతలు అన్నీ కానీ అక్కడ ముడిపెట్టగలిగితే వీల్ హ్యావ్ లెసర్ కన్ఫ్యూజన్స్ అన్నమాట. తక్కువ కన్ఫ్యూజన్స్ ఉంటాయి, తక్కువ ఉంటాయి, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళ ప్రకారం ఏంటి, వాళ్ళ ప్రకారం ఏంటి, నేను ఇది చేయాలా అది చేయాలా,
సగం మన జీవితం ఇదే తినేస్తున్నారు. సో నౌ యూఆర్ గోయింగ్ టు మనం 2:45 శ్లోకానికి వెళ్తున్నాం. కరెక్షన్ వల్ల యోగస్థాకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. యోగస్థాకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. యోగస్థాకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. స్వభావము ఓ అర్జున, జయము అపజయం పట్ల ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ భావంలో నీ విద్యను నిర్వహించు. అటువంటి యోగమని పిలవబడును. సో అటువంటి దాన్ని యోగమని పిలవబడును. సో జయాపజయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా విడిచిపెట్టి సమత్వ భావంతో ఈక్వానిమిటీ. సో దిస్ ఈజ్ మై అల్టిమేట్, మై రెస్పాన్సిబిలిటీ. నా విధి, ఇది నా కార్యాన్ని నిర్వహించు. దీన్నే యోగం అంటారు. సో యోగా ఈజ్ వన్ పాయింటెడ్ అటెన్షన్. ఇక్కడ యోగా అన్న పదం వాడేదంటే కృష్ణ ఇక్కడ. సో మన యోగాను అర్థం చేసుకోవాలి ఫస్ట్. దీన్ని యోగము అంటారు. జయము అపజయము ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వీటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వీటి మీద ఆసక్తి, నేను గెలుస్తానేమో అని ఉత్సాహంగా, ఓడిపోతానేమో అని తిరిగిపోవడం, వీటిలో పెట్టుకోకుండా ఐఎమ్ ఏ కింగ్, నేను క్షత్రియుడిని, యుద్ధం చేయడం నా యొక్క డ్యూటీ అంటే ఇది యోగం అంట. ఎట్లా యోగం అవుతుంది అది అంటే? యోగం అంటే ఏంటి అంటే వన్ పాయింటెడ్ అటెన్షన్ టువర్డ్స్ వన్ థింగ్ అండి. ఏంటది అంటే ఇది భాషలో లోపాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జనరలైజ్ చేసి. యోగా అంటే మనసుని భగవంతుడి కేంద్రీకరించడం. ఇది యాక్చువల్గా యోగా అంటే ఆత్మ పరమాత్మ మీద తన మనసుని కేంద్రీకరించడాన్ని యోగా అంటారు. నిజం యోగా అంటే మీనింగ్ అంటే యోగా అంటే రెండింటిని కలవడం అన్నమాట. యోగా అంటే యుంజన్ అంటే రెండు కలవడం అన్నమాట. ఇప్పుడు ఏంటి రెండు కలవడం ఏంటి? ఇక్కడ ఆత్మ పరమాత్మతో సంబంధం పెట్టుకుంది. ఆత్మ పరమాత్మ మీద తన యొక్క ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్ని ఫోకస్ చేయడము యోగా అంటుంది. కానీ ఇవాళ ప్రపంచంలో యోగా అంటే ఏమంటున్నారు? మనం ఎక్సర్సైజ్ చేసే యోగా అంటున్నారు. కానీ నిజమైన యోగా అంటే ఏంటి అని అంటే కృష్ణ చైతన్యంలో నడుచుకోవడమే నిజమైన యోగా. కృష్ణుడు ఏది చెప్తే అది చేయడమే నిజమైన యోగా. బికాస్ యోగా అంటేనే పరమాత్మతో సంబంధం పెట్టుకొని పరమాత్మ యొక్క ఆదేశాలని తీసుకోవడమే యోగా అంటే. సో నిజమైన యోగా ఏదైనా ఉందంటే కృష్ణుడు నచ్చినట్టుగా చేయడమే యోగా అంటే. ఎందుకంటే పర్ఫెక్ట్ సింక్ లో ఉంటాం అనమాట మనం భగవంతుడు యొక్క కార్యనిర్వహణలో. నిజమైన యోగం అని హైయెస్ట్ యోగా, అది టాప్ మోస్ట్ యోగా. కృష్ణుడు 6:47 శ్లోకం చెప్తున్నారు ఈ విషయం. ఎవరైతే నిరంతరంగా నన్ను ధ్యానిస్తూ వాళ్ళ మనసు నా మీదే కేంద్రీకరించి సో నా భావంలోనే జీవితం ఏమంటే గడుపుతున్నానో అంతకంటే మించిన యోగి ఇంకా లేదు అంటున్నాను. సో నిజమైన యోగం ఏంటి అని అంటే కృష్ణుడు ఆదేశాలు పాటించడం నిజమైన యోగం అన్నమాట. సో అందుకే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ యోగా అంటే ఏంటి అని అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యి, నేను నీ యుద్ధ ధర్మాన్ని నిర్వర్తించమంటున్నాను కదా, నువ్వు అది పాటించు. జయపూజను పట్టించుకోవద్దు. ఇక్కడ
ఎప్పుడైతే జయాల నిష్కామ కర్మంగా అంటే నువ్వు ఏమీ ఆశించకుండా ఎప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావు, క్రమక్రమంగా ఇది నువ్వు ప్రాక్టీస్ చేస్తే క్రమక్రమంగా ఒక రోజు మనకి సమత్వ భావం వచ్చేస్తుంది. అంటే ఇవాళ నాకు ఇంకా సమత్వ భావం లేదే అని మనం అనుకోవచ్చు. ఇవాళ సమత్వ భావం నాకు లేదే, ఇంకా నేను తారతమ్యం చూస్తున్నాను, ఇంకా నేను కొందరికి నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, కొంతమంది నేను ద్వేషిస్తున్నాను వాళ్ళ వ్యక్తికి కూడా. ఎస్, మనం ద్వేషిస్తున్నాం, కొంతమందిని ఆసక్తిగా మనం మెచ్చుకుంటున్నాం, దగ్గర చేసుకుంటున్నాం. ఇవన్నీ మనకి వాళ్ళ పట్ల ఉన్న డిఫరెంట్ ఎమోషన్స్ అన్నమాట. కొంతమంది నాకు అనుకూలంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటున్నాను. అది చెడైనా సరే, బట్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు నా ఫ్రెండ్స్. కొంతమంది నన్ను వ్యతిరేకిస్తున్నారు, అది యాక్చువల్లీ మంచిదైనా సరే నన్ను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళ శత్రువులు, సమత్వ భావాన్ని కోల్పోయారు. అప్పుడు ఏం చేస్తున్నావు, అయిన వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పెడతాము, కానీ వాళ్ళకి ఏది కూడా ఇవ్వడానికి మనం ఇష్టపడము. సమత్వ భావం లేదు. కానీ సమత్వ భావం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఈ సమత్వ భావం ఉన్న వాళ్ళు మాత్రం పీస్ఫుల్ గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు వస్తుంది అంటే, ఫలితాన్ని ఆశించకుండా మనం కానీ నా విధి అని చెప్పేసి మనం సేవ చేసిన, మన విధి అని చెప్పేసి మనం పనులు చేసుకుని వెళ్ళినా, ఇదే దాంట్లో నేనేం గొప్ప పని చేశాను, నా పని చేసుకుని వెళ్ళిపోయాను కదా, మీరు అంత పోడాల్సిన అవసరం ఏంది ఇక్కడ, కాబట్టి దయచేసి దాన్ని మన మైండ్ నుంచి బ్రష్ చేసి మనం పక్కకి, అప్పుడు మనకి సమత్వ భావంలో కలుగుతుంది. నిష్కామ కర్మంలో ప్రయాణించే వాళ్ళకి క్రమక్రమంగా వాళ్ళు ఏమవుతారు, సమత్వ భావంలోకి వెళ్ళిపోతారు. రియల్ పీస్ అంటే ఎంతో కొంత మనకి పీస్ఫుల్ గా ఉండాలంటే ఈ ప్రపంచంలో మనకి సమత్వ భావంలో ఉంటేనే మనం పీస్ఫుల్ గా ఉండగలుగుతాం. కానీ ఆ సమత్వం రావాలంటే నిష్కామ కర్మం మీద పనిచేయాలి. సో దాన్నే ఇక్కడ యోగం అంటున్నాను. ఏంటి ఆ యోగం ఏంటి? కృష్ణుడికి నచ్చినట్టుగా చేయడం యోగా. కృష్ణుడు ఇవి తినొద్దు అన్నాడు, అవి తినద్దు అంటే తినము అనేది యోగం. ఇవి నువ్వు తినండి అన్నాం, అది యోగం. 16 మార్లు జపం చేయండి, యోగం. భగవద్గీత భాగవతం చదవండి, యోగం. ఏకాదశులు ఉపవాసం ప్రయత్నించండి, యోగం. నా ధామాన్ని మీరు దర్శించండి, యోగం. నా భక్తుల్ని మీరు సేవించండి, యోగం. ఎప్పుడైతే మనం కృష్ణుడికి నచ్చినట్టుగా మనం ప్రారంభిస్తామో అప్పుడే మనం నాకు మేలు చేస్తుంది కదా, నాకు పీడ అనేది ఆ థాట్ రాతాను. ఎందుకంటే కృష్ణుడు ఏం చేసి నాకు మేలు చేస్తాడు కదా అనే భావనలో మనం ఉంటున్నాం. అప్పుడే మనకు సమత్వం వస్తుంది. అప్పుడు చెడు జరిగినా మనం వాటిని పెద్దగా ఆందోళన పడము, ఏదో మంచి జరిగినా ఇమ్మడిగా మనం ఉప్పొంగిపోవాలన్నమాట. సో సమత్వం రావడానికి నిష్కామ కర్మ, లేకపోతే కృష్ణుడు చెప్పినట్టు విధంగా మన జీవితాన్ని మలుచుకోవడంలో నిజంగా జయాల పట్ల ఆసక్తిని వదిలి కార్యనిర్వహణలో ఎక్కువ నిమగ్నం అవుతుంది. సో శ్రీకృష్ణుడు యొక్క సేవకుడికి నిజమైన యోగం నిర్వర్తించవచ్చు. నాకు పూర్తి నాలెడ్జ్ ఉండాలనుకుంది. నేను ఈ ప్రపంచానికి రాకముందర, ఈ ఫ్యామిలీలోకి రాకముందర, నేను ఈ పెళ్లి చేసుకోక ముందరే, లేకపోతే నేను ఈ ఉద్యోగంలో వ్యాపారంలో చేయక ముందరే, ఈ ప్రపంచానికి రాక ముందు నుంచి నేను సేవకుడిని, కృష్ణుడు సేవకుడిని. ఈ భౌతిక ప్రపంచం సృష్టించక ముందు కూడా నేను కృష్ణుడి సేవకుడిని. కానీ ఆ కృష్ణుడు నేను కృష్ణుడు సేవకుడు అనేది పూర్తిగా మనం కంప్లీట్ గా మనం మర్చిపోయినాం, మనం కంప్లీట్. బికాస్ ఈ సోల్కి ప్రొడ్యూసర్ ఎవరు? ఈ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది? ఈజ్ మై ఒరిజినల్ ఫాదర్. అండ్ నేను నా ఫాదర్ చెప్పినట్టుగా, నేను నా మాస్టర్ చెప్పినట్టుగా, నేను ఆయన ఏది చెప్తే అది రైట్, ఏది రాంగ్ అని చెప్తే అది రాంగ్ అని దానికి అడ్జస్ట్ అవుతూ నా జీవితాన్ని నేను మలుచుకుంటున్నట్లు అనుకోండి, నేను అసలైన యోగాని పాటిస్తాను అనమాట. నేను యోగా ఇన్స్టిట్యూట్కి నేను యోగా చేసినట్టు కాదు.
అయితే ఈ యోగాసనాలు, ఈ ప్రాణాయామాలు ఇవన్నీ ఏంటంటే ఆ మనసు కృష్ణ వైపు ఫోకస్ చేసుకోవడానికి, కృష్ణుడు మాటల మీద దృష్టి కలిగించడానికి ఇవి మనకి సహకరిస్తాయి. అంతేగాని యోగాసనాలు, ప్రాణాయామ మన ఆకలి ఎలా ఆకలి బాగా వేయాలా, నేను బాగా స్లిమ్ అవ్వాలా, ఏనా? నేను ఇంకా మెమరీ పవర్ పెంచుకొని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలా, అది అసలు యోగమే కాదు. అంటే దాని పర్పసే పోయింది అసలు. రియల్ యోగా అంటే ఏంటంటే ఐఆమ్ ది ప్రొడక్ట్ ఆఫ్ కృష్ణ. నేను కృష్ణుడి యొక్క అంశాన్ని. అండ్ కృష్ణ ఇస్ మై ఒరిజినల్ ఫాదర్. నేను వీళ్ళకి రాకముందర అసలు నాకు వీళ్ళు ఎవరు నాకు అసలు సంబంధం లేదు అసలు యాక్చువల్గా. ప్రస్తుతానికి ఈ లోకానికి ఈ టైం నాకు సంబంధం అవుతుంది. వన్స్ ఐఎమ్ ఫినిష్, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎవరితో సంబంధం లేదు, ఒక కృష్ణుడితో తప్ప. అని కృష్ణుడితో సంబంధం ఎటర్నల్ అనమాట, అంటే శాశ్వత సంబంధం అది. కానీ ప్రస్తుతం నేను మర్చిపోయాను అనుకో, మర్చిపోయేసి రాగద్వేషాల మీద, ధర్మ అధర్మాల మీద ఆ ప్లాట్ఫామ్ మీద పరిగిస్తున్నాను అనమాట. అందుకే మనకి కొన్ని కర్మలు అంటుకుంటాయి. ఆ కర్మలకి మళ్ళీ మనం వచ్చి మళ్ళీ దాని ఫలితం అనుభవించాలా, మళ్ళీ ఇది ఇట్లా చక్రాలు చక్రాలు, యుగాలు యుగాలు, జన్మలు అయిపోయినాయి ఇట్లానే రాగద్వేషాల మీద, ధర్మ అధర్మాల మీద పనిచేసి 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 పనిచేసి. బట్ ఎప్పుడైతే నేను కృష్ణ సేవకుడు అంటే అప్పుడు నేను నిజమైన యోగాన్ని నిర్వహించాను. నిజమైన యోగం అంటే ఏంటి? కృష్ణుడు చెప్పినట్టు నడుచుకోవడం నిజమైన యోగం అన్నమాట. కాబట్టి ఇప్పుడు అర్జున ఏంది? క్షత్రియ. క్షత్రియ అంటే వర్ణాశ్రమ ధర్మంలో ఒక ధర్మం ఉంది, క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మం నిర్వర్తించాలి. బట్ ఆ క్షత్రియ ధర్మం ఎవరు ఆదేశంలో నిర్వర్తిస్తే ఆయన బెటర్ గా పర్ఫార్మ్ చేస్తాడంటే, క్షత్రుడు అయినప్పటికీ కూడా కృష్ణుడు ఆదేశాల మేరకు గనక నడుచుకుంటే అతను హైయెస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చేస్తాడు. నేను క్షత్రియ అట్లా కాకుండా, నేను క్షత్రియుడు కాబట్టి కానీ వీళ్ళందరూ కూడా నా వాళ్ళు కదా, వాళ్ళు చంపితే నాకేం వస్తుంది, దీనివల్ల నేను ఎంత గర్వపడ, నా పేరు ప్రఖ్యాతులు ఏమైపోతాయి, నా గౌరవం ఏమైపోతుంది, అలా ఆశించినట్లయితే మన వర్ణాశ్రమ ధర్మంలో మన క్షత్రియ అనేటువంటి ఆ ట్యాగే పోగొట్టేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే క్షత్రియ ధర్మం అంటే ఇక్కడ తనకు స్వభావం కలిగినట్టుగా తనకు మంచి అవకాశం వచ్చింది యుద్ధం చేయడానికి, కానీ తన శారీరక బంధాలు, తన బంధువులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తన తన స్వభావాన్ని తను చంపుకుంటున్నాడు. చంపుకోవడం వల్ల ఇప్పుడు అతను క్షత్రుడే కాదు, ఇంకా అంటే క్షత్రుడు అనే టైటిలే పోయింది. ఇప్పుడు క్షత్రుడు అనడానికి లేదు. ఇంకా ఎందుకంటే ధర్మయుద్ధం వచ్చి నువ్వు కొట్టడకపోతే అది కేవలం నీ వాళ్ళు నువ్వు కొట్టడట్లే అంతే. అంటే ఎక్కడో మనకి వీక్నెస్ వచ్చేసింది, వాటి మీద వాళ్ళ మీద వీక్నెస్ వచ్చింది. సో క్షత్రుడు అనేవాడు ఎవరు? ఎవరైనా ప్రజలకైనా జరిగితే ఎవరైనా హట్ చేస్తారు. ప్రజల్ని ఎవరైనా హట్ చేస్తే హట్ చేసిన వాళ్ళని ఈయన హట్ చేస్తారు. క్షత్ అంటే కట్. వాళ్ళని 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 కష్టపెట్టరు అనమాట. ఎవరిని కష్టపెట్టరు? ఎవరైతే ప్రజల్ని ధర్మ మార్గం నుంచి కానీ భక్తి మార్గం నుంచి డీవే చేయడానికి ఎవరైతే కొంతమంది దుండగులు, ఒక లేకపోతే ఒక సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ప్రజల్ని డివైడ్ చేస్తున్నారో మెయిన్ పర్పస్ నుంచి, మెయిన్ ప్రాసెస్ నుంచి, వాళ్ళని మట్టుపెట్టడానికి క్షత్రియ అనేటువంటి ఈ స్వభావంతో ఈ డ్యూటీ అతను చేయాలి. అది అది క్షత్రియ అనే టైటిల్ కి, క్షత్రియ అనేటువంటి ఆ యుద్ధ ధర్మవాతలకి అర్హుడవుతాడు అతను. కానీ అక్కడ యాక్చువల్ గా అక్కడ తన బంధువులు ఉన్నారు కదా అని చెప్పేసి నా వాళ్ళు నేను చంపుకోవడం ఏంటి అని దాన్ని బేస్ చేసుకొని అసలు తను చేయాల్సినటువంటి యాక్చువల్ క్షత్రియ అంటే ఏంటి? ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడబోతారు కదా, నా బంధువులు ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా మమ్మల్ని ఇంత మోసం చేశారు, మమ్మల్ని ఇంత ఇదిగా వాళ్ళు చేసి మమ్మల్ని కక్ష తీసుకున్నారే, రేపు ప్రజలు మీరు మా 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 మీద ఇంత కక్ష కలిపితే మేము సొంత బంధువులు అయ్యండి వాళ్ళకంటే కూడా ఉన్నతంగా మేము ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని అధమ మార్గాల్లో, మోస మార్గాల్లో మమ్మల్నే ఇంత ఇబ్బంది పెట్టారే, ఇంక రేపు సామాన్య పరిస్థితి ఏంటి అనేది ఆ పాయింట్ అనేది రావాలి. అలాంటప్పుడు ఆ క్షత్రియ టైటిల్ ఎట్లా వెళ్తుంది? అప్పుడు అసలు క్షత్రియాన్ని మనం ఎట్లా పిలవగలుగుతాం?
అదే కృష్ణుడు. సో కాబట్టి కృష్ణుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వు క్షత్రియ అనే నీ టైటిల్ ఏదైతే నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయో, ఏదైతే నీ శక్తి సామర్థ్యం, ఏదైతే నీ స్వభావం ఏదో ఉందో దాన్ని బేస్ చేసుకొని నువ్వు నిజంగా నీకు అందుకే నీకు లేకపోతే నీకు అపకీర్తి వచ్చేస్తుంది. లేకపోతే అందుకే నువ్వు ఫైట్ చేయి, నువ్వు ఫలితం గురించి ఆలోచించద్దు. అలాగే మనం అందరం కూడా ఇది తప్పు అని చెప్పడానికి అది మన వాళ్ళైనా లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు మన తర్వాత వాళ్ళ వల్ల మనకు లాభం వస్తుందేమో, లాభం రాదేమో, వాళ్ళ వల్ల మనకు ఇది నష్టం వస్తుందేమో అని దాన్ని బేస్ చేసుకొని మనం కాంప్రమైజ్ కావద్దు అనమాట. కొన్ని విషయాలు చెప్పండి కాదు, కొన్ని విషయాలు మనం కరెక్ట్గా చెప్పేసేయాలి. మరి చెప్పేదాని విధానంలో వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళు మళ్ళీ అది వాళ్ళు మళ్ళీ ఆ తప్పుడు పని చేయనీయకుండా మనం ట్రై చేయాలి, మన వంతుగా మనం ట్రై చేయాలి. అది మన పిల్లలైనా సరే, అది తప్పు చేస్తామని మనం తప్పు అని చెప్పకపోతే అది అది ఏ విధంగా చెప్పాలని మీరు ఆలోచించుకోండి, అది మన ఇష్టం. అది బట్ చెప్పాల్సింది మనం చెప్పాలి. నాకున్నది ఒక బిడ్డ, ఒక అబ్బాయి, మనం ఏది చెప్పుకుంటే ఏమవుతుందో, వాడు ఏమైపోతుందో, అంత చిన్న మనసు ఎక్కడ గాయపడుతుందో, ఓకేనా, ఉన్నది ఒకడు వాడిపోతే అంతా కూడా వాడు ఎదుటి చేసి మనం భరించుకుందాం అనుకుంటే రేపు మనకేం లేకపోతుంది. అప్పుడు మన తల్లిదండ్రులుగా మన విధి ధర్మాన్ని మనం నిర్వర్తించినట్టే అన్నమాట. సో బెస్ట్ థింగ్ ఏంటంటే అర్జున క్షత్రియుడుగా ఉంది, అతను యోగంలోకి రావాలి అంటే మాత్రం ఈ కృష్ణుడు చెప్పినంత నడుచుకోగలిగితే పర్ఫెక్ట్ గా అన్నమాట. క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఒకవైపు తన ధర్మం అనే ప్లాట్ఫామ్ నిర్వర్తిస్తూనే అట్ ద సేమ్ టైం కృష్ణుడి యొక్క ఆదేశాలు వెళ్తున్నాయి కాబట్టి ఇది యోగం కిందకి వెళ్ళిపోతుంది. యోగం ప్లాట్ఫామ్ మీద పనిచేసాడంటే ఇంకా పాప పుణ్యాన్ని కృష్ణుడు చూస్తుంటాడు. సో నిజమైన వర్ణాశ్రమం అంటే ఏంటి అంటే అన్ని వర్ణాలు అన్ని ఆశ్రమాల ఉద్దేశం కృష్ణుని తృప్తిపరచడమే. బ్రాహ్మణ, వైశ్యుడ, శూద్రుడ, క్షత్రియుడ, నాకు ఎక్కడైనా కానీ, లేదా శూద్రుడి కంటే కింద జాతి అయినా ఉందా, ఉన్నా కూడా పర్వాలేదు, ఎటువంటి వాళ్ళైనా సరే, ఎటువంటి వ్యక్తులు నీకు సంబంధం లేదు. బట్ ఉద్దేశం వచ్చి కృష్ణుని ఆదేశాల మేరకు మనం నడుచుకోగలిగితే మనం ఎక్కడ పుట్టామో, ఎవరికి పుట్టామో, ఏ పరిస్థితిలో పుట్టామో అసలు ఇమ్మెటీరియల్ అనమాట. వాళ్ళకి హైయెస్ట్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది, వాళ్ళకి చరిత్రలో ఎవరైనా కావచ్చు. ఓకే, వాళ్ళకి అన్ని వర్ణాలు అన్ని ఆశ్రమాలకు అల్టిమేట్ కలిబినేషన్ అంటే అల్టిమేట్ ఫైనల్ ఓకే పర్ఫెక్షన్ లోకి ఎక్కడ వెళ్తుంది అంటే కృష్ణుని తృప్తిపరచడమే గమ్యంగా పెట్టుకొని వాళ్ళ పనులు చేసుకోవడం. మనం ఒక మంచి వంట మాస్టర్ అయ్యవచ్చు, లేదా ఒక మంచి మన కుండలు తయారు చేయొచ్చు, లేదా మనం మంచి బట్టలు కుట్టచ్చు. బట్ అల్టిమేట్ ధర్మం ఎక్కడ వస్తుందంటే వీళ్ళందరూ వాళ్ళ పనులు మనం చేసుకుంటున్నారు. అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో ఇక చేతి వృత్తులు ఇట్లా ఉండడానికి మనకు కొంచెం తక్కువ భావన ఉంటుంది అనమాట వాళ్ళ పట్ల. ఇప్పుడున్న దృష్టిలో ఒక సాఫ్ట్వేర్, ఒక డాక్టర్ అయితే ఏదో చాలా హై స్థాయి అన్నట్టు, వాళ్ళకి కొంత అర్హత ఉన్నట్టు, అట్లా ఒక సొసైటీలో కూడా కృష్ణ ఈ డిఫరెన్సెస్ చూసుకోండి. మనం చూస్తాం ఆ డిఫరెన్సెస్ అండి. కృష్ణ చూసుకుంటాడు, వీళ్ళకు ఉన్నటువంటి వంట చేస్తాడా, ఎస్ కృష్ణుడు చెప్పినట్టుగా నేను నా వంటలు దాంట్లో ఏమి కలపాలి ఏమి కలపకూడదు దాని ఫైనల్ ఆఫర్ చేసి ఇచ్చాడా, కృష్ణ ఈజ్ హ్యాపీ అని. కుండలు మంచి క్వాలిటీతో కృష్ణుడు యొక్క కార్యక్రమాలకి లేదా మంచి ఉత్సవాలకి అవి ఇచ్చాడా, కృష్ణ ఈజ్ హ్యాపీ అన్నమాట. ఇక్కడ నువ్వు పనికిరావు, నువ్వు దీనికి అర్హుడు కాదని కృష్ణ పరిస్థితిలో అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాల యొక్క ఉద్దేశం కృష్ణుడు తృప్తిపరచడం. అందుకనే మనం గుహుడు కానీ, శబరి కానీ, ఇంకా మనం కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్, వాల్మీకి కానీ అందరు ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అందరు ఎగ్జాంపుల్స్ లో ఇప్పుడున్న సమాజపత్రం చూస్తే వాళ్ళు అసలు అంటరాని వాళ్ళతో సమానం అనమాట. ఇప్పుడున్న సమాజంతో మనం కానీ ఆ గ్రేడ్ కానీ చేసుకుంటాం. బట్ రాముడు, కృష్ణుడు హైయెస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. పెద్ద పెద్ద యోగులు, పెద్ద పెద్ద బ్రాహ్మణులు ఎన్నెన్నో చేస్తున్నారు. బట్ కృష్ణ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ వాళ్ళ వైపు నుంచి. బట్ ఎందుకంటే వీళ్ళు
ఎంతో ఆతృతగా కృష్ణుడు లేదా రాముడు చెప్పే ఆదేశాల గురించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మలుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. అందువల్ల వాళ్ళకి భగవంతుడు వాళ్ళ గుండెలో పెట్టుకున్నాడు వాళ్ళ. ఇక్కడ పాయింట్ ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి? వర్ణాశ్రమంలో నేను ఏ కులంలో వచ్చాను, నేను ఏ కులంలో పుట్టాను, ఇప్పుడు నా 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 పరిస్థితి ఏమైపోతుంది. అసలు కృష్ణ చైతన్యంలో ఇది ఇమ్మెటీరియల్ అనమాట. కృష్ణ భక్తిలో ఇది ఇమ్మెటీరియల్ అనమాట. నేను ఎక్కడున్నా, ఏ ప్లాట్ఫామ్ ఉన్నా, నేను పూరి గుడిసెలో ఉన్నా సరే కృష్ణ ప్రిన్సిపల్స్ నేను ఫాలో అవుతున్నానా, కృష్ణ కృష్ణ కొరకు చేస్తున్నాను. ఇంకా ధర్మాధర్మాలు, రాగద్వేషాలు, ఇష్ట వీటి మీద మనకి ఇబ్బంది లేదు. మీరు ఇంజనీర్ అయితే మంచి ఇంజనీర్ గా మంచి మంచి క్వాలిటీ చేయడానికి ప్రయత్నించండి. ఇవ్వండి. నేను క్వాలిటీ చేస్తే కృష్ణ ఇష్టపడతాడు, కృష్ణ తృప్తిపడతాడు. ఇప్పుడు నేను ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా కృష్ణ చెప్పిన కృష్ణ నా స్కిల్, నాకు ఇచ్చిన స్కిల్స్ నేను మంచి ప్రోడక్ట్ తయారు చేసి అది 10 మందికి ఉపయోగించేలాగా, 10 మందికి అందేలాగా, 10 మందికి దానివల్ల ఎంతో కొంత వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం పొందేలాగా ఐ విల్ ట్రై టు డూ దట్. అంతేగాని దీనివల్ల నాకు ఎంత పేరు వస్తుంది, దీనివల్ల నాకు ఎంత డబ్బులు వస్తుంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కలుగుతుంది, మనం ఆ కోణం నుంచి కానీ మనం ఆలోచించినట్లయితే మనం యోగంలో ఉన్నట్టు కాదు. బట్ బెస్ట్ ఇంజనీర్ స్టార్ట్ విత్ ది స్కిల్స్, ఐ ట్రై టు ప్లే బెస్ట్ ఫర్ లెస్ డ్యామేజ్ చేసుకుంటూ హయ్యర్ యూస్ఫుల్ యూటిలిటీని పెంచేలాగా నేను నా యొక్క కర్మాన్ని నేను నిర్వర్తిస్తాను అనుకున్నాను. ఇది ఒక బెస్ట్ ఇంజనీర్ అన్నమాట. ఇక్కడ పేరు వస్తుంది, కృష్ణ దృష్టిలో కూడా గుండెల్లో స్థానం ఉంటుంది. అట్లా మీరు ఏ వృత్తినే తీసుకోవచ్చు, ఏ కుటుంబంలో బాధ్యతలుగా నిర్వర్తించవచ్చు. ఫోకస్ వచ్చేసి కృష్ణ. దీన్నే యోగం అంటారు అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యోగా. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి సందర్భాల్లో ఉన్నా అండర్స్టాండింగ్ దట్ కృష్ణకి చేస్తున్నాను, కృష్ణ దృష్టిలో నుంచి నా వంతుగా నేను నిర్వర్తిస్తున్నాను. దట్ ఈస్ యోగా. సో అట్లా మనం కానీ చూసినప్పుడు నేను జస్ట్ చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం మీద. దీని 4th చాప్టర్ లో మళ్ళీ వస్తుంది. వర్ణాశ్రమ ధర్మం అంటే 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఉన్నాయి. 4 వర్ణాలు అని అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ స్వభావాలను బట్టి, వాళ్ళ ఉన్న గుణాలను బట్టి. ఓకేనా? కొంతమంది బ్రాహ్మణ క్వాలిటీస్ ఉంటాయి కొందరిలో క్షత్రియ క్వాలిటీస్ ఉంటాయి, కొందరిలో వైశ్య క్వాలిటీస్ ఉంటాయి, కొందరిలో శూద్ర క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీస్ బట్టి మనం డివైడ్ చేస్తాం అన్నమాట. వాళ్ళ స్వభావం బట్టి నేచర్ టు సర్వ్ ఇన్ వాట్ వే, ఏ విధంగా తనకి చాలా హ్యాపీగా, చాలా చాలా సింపుల్ గా, చాలా సులభంగా అతను చేయగలుగుతాడు, తనకి ఇష్టంగా చేస్తాడు. ఆ స్వభావాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి గుణాలను బట్టి, క్వాలిటీస్ అంటే క్యారెక్టర్ పరంగా క్వాలిటీస్ ఆటోమేటిక్లీ డివైడ్ అవుతారు అన్నమాట. ఇది న్యాచురల్ డివిజన్. ఇది కృష్ణ వచ్చేసి నువ్వు బ్రాహ్మణుడు అవ్వాలి, నువ్వు క్షత్రుడు అవ్వాలి, శూద్రుడు అవ్వాలి ఆయన ఇంపోజ్ చేయడం ఏమి కూడా. ఎప్పుడైతే మనం ఈ భూమి మీదకి వస్తామో తల్లిదండ్రుల ద్వారా రకరకాల పరిస్థితుల నుంచి, రకరకాల దాంట్లో మనలో ఆటోమేటిక్ గానే కొన్ని సహజ సిద్ధమైనటువంటి కొన్ని లక్షణాలు మనలో వస్తాయన్నమాట. ఓకే, సహజ సిద్ధమైన కొన్ని లక్షణాలు మనలో ఉంటాయి అన్నమాట. కొంత నేచర్ మనలో ఉంది. ఓకే, ఆ నేచర్ ని బట్టి వి ఆటోమేటిక్లీ గెట్ డివైడెడ్. మనమే మన క్వాలిటీస్ బట్టి మనం చెప్పవచ్చు, మన బ్రాహ్మణ స్వభావమా, క్షత్రియ స్వభావమా, వైష్ణవ. సో బ్రాహ్మణ స్వభావం అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడు వాళ్ళు నీట్ గా ఉండడం, స్వచ్ఛంగా ఉండడం, వాళ్ళకి ఎప్పుడు కూడా శాస్త్రీయాల పట్ల శ్రద్ధ, చదవాలని ఆసక్తి ఉండడం, నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలనుకోవడం. సో ఇట్లాంటి స్వభావాలు ఉంటే అతనికి బ్రాహ్మణ స్వభావం అర్థం. మనకి దిస్ క్వాలిటీస్ ఆర్ బ్రాహ్మణ క్వాలిటీస్. నీట్ గా పెట్టుకోవడం, ఇంటిని కానీ రూమ్ నీట్ గా పెట్టుకోవడం, ఎప్పుడు కూడా ఏదో చదవాలి, నాలెడ్జ్ తీసుకోవాలి, 10 మందికి ఆ నాలెడ్జ్ స్ప్రెడ్ చేయాలని
ఆ స్వతహాగా ఆ నేచర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మణ క్వాలిటీస్ అంటే జస్ట్ సే జస్ట్ అంటే ఇండికేట్ అన్నమాట, ఇది మనం మాట్లాడుతున్నాం. అలాగే కొంతమందిలో అడ్మినిస్ట్రేషన్ చేసే క్వాలిటీస్ ఉంటాయి కొంతమంది, అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలుగుతారు. సో వాళ్ళు మరి పర్ఫెక్ట్ గా ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అనమాట, ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి, ఎలాగ పెట్టాలి, ఎలా అలాగా ఉన్నవాళ్ళు ప్రొడామినెంట్లీ వాళ్ళు క్షత్రియ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అనమాట. ఓకే. తర్వాత కొంత నెక్స్ట్ మూడవ స్వభావం ఏంటి అంటే వైశ్య. కొంతమందికి బిజినెస్ చేసే క్వాలిటీస్ బాగుంటాయి, వాళ్ళు ఈజీగా మాట్లాడగలుగుతారు, ఈజీగా ఆ విషయాల్ని అంటే ఆ లావాదేవీలు నడపడంలో చాలా టెక్నికల్ గా వాళ్ళు చాలా ఫ్రీగా ఆ బిజినెస్ చేయాలంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఆ కస్టమర్స్ తో మాట్లాడాలి సరే, ఆ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఆ క్వాలిటీని పెంచి మళ్ళీ 10 రూపాయలకి ఎక్కువ అమ్మాలి. సో అలాంటి నేచర్ ఉంది కొంతమంది. ఫైనల్ కేటగిరీ ఎవరు అని అంటే శూద్ర. శూద్ర అంటే ఏం లేదు, వాళ్ళకి మేము అంత ఆలోచించలేదు, మాకు అంత ఇది లేదు, ఈ అడ్మినిస్ట్రేషన్ నువ్వు పని చెప్పు మేము చేస్తాం. పని చేసే క్వాలిటీస్ అంత వాళ్ళలో ఉన్నాయి, ఆ శరీర సౌష్ఠవం ఉంది, వాళ్ళకి పని చేస్తుంటేనే వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి వచ్చి నువ్వు రా, నేను ఈ సెక్షన్ మీరు ఇన్ఛార్జ్ చేస్తుంటే అయ్యేది నాకు బయట నాకు వదిలేసి నువ్వు చెప్పు, నేను పని చేసుకుంటాను. దిస్ ఈస్ ఇది ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? బై బర్త్. ఇంకా ముందుగా అంటే ప్రీవియస్ లైఫ్స్ ఆ స్వభావాలన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఇది దీన్ని 4 వర్ణాలు అంటారు, ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఓకేనా? బేస్డ్ ఆన్ నేచర్ బట్టి వాళ్ళ క్వాలిటీస్ బట్టి డివైడ్ అవుతాం, మనమే ఆటోమేటిక్ డివైడ్ అయిపోతాం ఈ స్వభావాలను బట్టి. అలాగే 4 ఆశ్రమాలు అంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎందుకు ఈ స్వభావం ఎందుకు డివిజన్ రావాలంటే ఈ సామాజికంగా మనం అందరం కూడా ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఒకరినొకరు, ఓకేనా, ఒకరి నీడ్ ఒకరికి ఉంది అని, ఒకరి కోఆపరేషన్ ఒకరితో అందరూ హ్యాపీగా ఉంటాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ బ్రహ్మ నడవాలనుకుంటుంది, ఒక హెడ్ కేటగిరీ ఒకటి ఉండాలా, అంటే విచ్ విల్ డూ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కి డిజైన్స్ చేసుకునేది అది కావాలా. ఆ తర్వాత దాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం ఒక నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ కేటగిరీ కావాలి. సో అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నా దాన్ని ఎవరెవరు ఏ హెడ్ ఏ సెక్షన్ కిందకి వెళ్తారు, ఎవరెవరు దాని బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు ఆ ప్రొడక్ట్ చేయడానికి కావచ్చు. ఓకే, దాని పార్ట్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ మేనేజర్స్ వస్తారు. అది తర్వాత దాన్ని సేల్స్ చేయాలి కదా, ఎవరో ఒకరు బయటికి సేల్స్ చేయాలి. సో వాళ్ళు ఎవరు వస్తారు? వైశ్య కేటగిరీ లేదా సేల్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. మరి ఆ ప్రోడక్ట్ తయారు చేయాలంటే దే షుడ్ బి మెకానికల్ లేబర్ క్లాస్ ఉండాలి కదా. ఇప్పుడు నలుగురు వాళ్ళ వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఈక్వల్ గా ఒక దాని మీదకి వెళ్ళినప్పుడు ఎవ్రీబడి ఆర్ ఇంపార్టెంట్ కదా. అఫ్ కోర్స్ ఎవ్రీబడి ఇంపార్టెంట్, బట్ స్టిల్ హై థింకింగ్ ఉన్న వాళ్ళకి హైయర్ రికగ్నిషన్ ఉంటుందా. కానీ ఆ జాబ్ తీసుకుంది ఎట్లా చూస్తున్నారు ఆ జాబ్ లో వాళ్ళకి, ఈ క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే సరే ఇక్కడికి రండి అంటారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేయవచ్చు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. వైశ్య ఈ సేల్స్ చేసే ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసేది. అంతేగాని అక్కడ మనం కంపెనీలో పర్టికులర్ పికప్ చేయడు. నువ్వైతే అంటే అతను చాయిస్ తీసుకోవడం అనమాట. అందరికి 10 మంది నిలబడండి, ఓకే నువ్వు R&D డిపార్ట్మెంట్కి వెళ్ళు, నువ్వు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి వెళ్ళు, ఆయన చూస్ చేయడు. నాకు ఈ అర్హతలు కావాల్సిన వాళ్ళు ఇక్కడ కావాలి అంటారు, ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు ఇక్కడికి. అలాగే మనం అందరం కూడా ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ క్వాలిటీస్ లో మనం సెట్ అయినాం అనమాట. క్వాలిటీస్ కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటి, ఒకరినొకరు కోఆపరేట్ చేసుకొని మనం స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ అవడానికి ఇవన్నీ ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ అది టోటల్ గా డిఫరెంట్ గా మారిపోయింది. ఏంటది, బ్రాహ్మణ పుట్టిన వల్ల బ్రాహ్మణులు, క్షత్రులు పుట్టిన వల్ల క్షత్రియులు అని ఈ కఠినలోకి వెళ్ళి కంప్లీట్ గా స్వభావానికి విరుద్ధంగా మనం చేయడం వల్ల మన స్వభావాన్ని మనకి క్లాషెస్ రావడం వల్ల ఇవాళ సొసైటీ గందరగోళం అవుతుంది. ఇది సామాజికంగా మనం డెవలప్ అవ్వాలంటే అన్ని క్లాసెస్ ఒక కోఆపరేషన్ ఉండాలి, ఎవరి గౌరవాన్ని వాళ్ళు ఇస్తుంది.
అలాగే 4 ఆశ్రమాలండి. ఇది స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనమాట. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఇది స్పిరిచువల్ ప్రోగ్రెస్. అది ఏమంటారు, మెటీరియల్ ప్రోగ్రెస్. ఈ వరల్డ్ లో మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే ఈ సెక్షన్స్ కావాలి. అలాగే నెక్స్ట్ వరల్డ్ కి మనం వెళ్ళాలనుకుంటే ఈ ప్రోగ్రెస్ కావాలి. ఓకే. సో కృష్ణ బ్యూటిఫుల్ గా ఏం చేశాడు, ఈ ఎంటైర్ ఒక కంపెనీ లాగా తీసుకొని, ఎంటైర్ వరల్డ్ ఒక కంపెనీ లాగా తీసుకొని, సహజ సిద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ స్వభావం వాటి గుణాలను బట్టి బ్రాహ్మణులు వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలి, క్షత్రియులు ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలి. కానీ ఎవరు క్షత్రియులు అవ్వలేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ మన మన పాత కర్మలు బేస్ చేసుకొని మనకు ఆ స్వభావం వచ్చింది అని ఆయన జస్ట్, సో నీ స్వభావం ఇది కాబట్టి నువ్వు ఈ కార్యాలు చెయ్యని చెప్పాడు అంతే ఆయన. నీకు క్షత్రియ స్వభావం ఉంది కాబట్టి నువ్వు ఒక రాజులయ్యి ఈ విధంగా నువ్వు ట్రైనింగ్ అయ్యి నువ్వు ఇట్లా చేసుకో అని చెప్పేసి ఆ పని కల్పించాడు. బట్ స్వభావం వచ్చింది మాత్రం మన యొక్క పాత ఇది వల్ల. అలాగే ప్రతి బ్రాహ్మణానికి ఫస్ట్ బ్రహ్మచారిగా శిక్షణ తీసుకోవడం, నెక్స్ట్ గృహస్థ అవ్వడం, నెక్స్ట్ బాధ్యత అంతా అయిన తర్వాత వానప్రస్థ అయ్యి దాన్ని హీ షుడ్ గో టు సన్యాస్. ఇది అంటే ఒకవైపు మెటీరియల్ ప్రోగ్రెస్ చేసుకుంటూనే ఇంటర్నల్ గా నా స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఎలాగుంది అని మనం ఆలోచించాలన్నమాట. నాకు భగవంతుడికి మధ్య సంబంధం ఎంతవరకు వెళ్తుంది, ఐ ప్రోగ్రెసింగ్ స్లోలీ టువర్డ్స్ కృష్ణ, నేను ప్రోగ్రెస్ అవుతున్నా లేదా, స్పిరిచువల్ గా నా సాధన అవుతుందా లేదా. అంటే ఒకవైపు నా విధు ధర్మాన్ని, బ్రాహ్మణ అనే విధు ధర్మాన్ని నిర్వర్తిస్తూ, క్షత్రియ అనే నిర్వర్తిస్తూ, అంటే వాట్ ఎవర్ మన స్వభావం ఏదైతే ఆ జాబో వ్యాపారమో మన దగ్గర మన ఇవాళ మన ఎగ్జాక్ట్గా ఇతర బ్రాహ్మణ స్వభావం క్షత్రియ స్వభావం ఇప్పుడు మనం చెప్పలేము, అంతా గందరగోళం అయిపోయింది. బట్ వాట్ ఎవర్, మనం డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, మనం పేమెంట్ లో వచ్చామా, రికమెండేషన్ లో వచ్చామా, లేకపోతే మనం ఇష్టపడి వచ్చామా, లేకపోతే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకొని వచ్చామా, ఇప్పుడు మనం ఎవరిని ఇప్పుడు మనం డివైడ్ చేయలేము. సొసైటీ అంతా కన్ఫ్యూజ్డ్ వేలో ఉంది ఇప్పుడు. కానీ స్టిల్ ప్రతి ఒక్కటి ఇంటర్నల్ గా, ఓకేనా, హౌ మై ప్రోగ్రెసింగ్, నేను ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నాను, నా స్పిరిచువల్ గా నేను కృష్ణుడికి దగ్గరికి నా జర్నీ ఎలా ఉంది అని కూడా మనం ఇంటర్నల్ గా ఆలోచిస్తూ ఉన్నాం. బికాస్ ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ లైఫ్ వరకే, ఇక్కడ వరకే అన్నమాట. బట్ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఈ ప్రోగ్రెస్ నా నెక్స్ట్ లైఫ్ డిసైడ్ చేస్తాను. నా లైఫ్ ఎలా ఉండబోతుంది, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. నా ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే మాత్రం మన న్యాచురల్ గా ఈ ఫ్యూచర్ ప్రోగ్రెస్ లోకి ఎలా ఉంటుంది. మెటీరియల్ ప్రోగ్రెస్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ లైఫ్ లో మనకి ప్రాస్పెరిటీ ఇస్తుంది, మనకి పేరు ప్రఖ్యాతులు, డబ్బులు ఇవ్వచ్చు. ఈ ప్రోగ్రెస్ ఇట్ ఈస్ ఫర్ దిస్ లైఫ్. బట్ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అనేది ఫర్ ది నెక్స్ట్ లైఫ్. ఎందుకంటే హ్యూమన్ అంటే మానవ జన్మలో మాత్రమే అతను తన లైఫ్ డిసైడ్ చేసుకోవచ్చు. హౌ లైఫ్, నా భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది, లైఫ్ టైమ్స్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేయగలరు. అందువల్ల హ్యూమన్ లైఫ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో యోగం అంటే ఏంటి అనండి, ఇప్పుడు మనం నిజం చెప్తున్నా, నేను బ్రాహ్మణుని అని, క్షత్రియుని అని, వైశ్యుని అని, శూద్రుని అని ఎట్లా మనం కేటగిరైజ్ చేయగలుగుతాం. ఇప్పుడు బ్రహ్మచారి, గృహ, సమాపస పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు లేదు. బ్రహ్మచారి, గృహ, వానప్రస్థ కూడా వాళ్ళ సన్యాసం అసలు లేదు. ఎవ్రీథింగ్ ఇస్ కొలాప్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి, ఏ ధర్మాన్ని నిర్వర్తించగలుగుతాం, ఇప్పుడు ఏది పర్ఫెక్ట్ గా మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం ఇంత గందరగోళ పరిస్థితుల్లో మనం అందరం కూడా. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటి, భగవద్గీతలో ఏం చెప్తే అది కరెక్ట్, భాగవతంలో ఏం చెప్పేది కరెక్ట్. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ అన్నమాట, టు ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ ఏదైతే కృష్ణ ఇచ్చాడు, కృష్ణ చెప్తున్నాడు, కృష్ణ చేయమన్నా చేయడం కాదు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యోగా అన్నమాట. సో లైఫ్ అందుకనే ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకుండా ఎక్కువ మంది తృప్తిపరచాలనే భ్రమలో ఉండిపోయేసి, ఎవరెవరు దృష్టిలో పడాలని చెప్పేసి లైఫ్ ని చాలా ఇదిగా వెళ్ళాల్సిన దాన్ని మనం
మనలో మనమే ఇది ఎవరికి పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు, ఎవరికి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయలేరు. ఇప్పుడు ఏ పొజిషన్ మనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఎటు పోవాలో మనకు తెలియట్లేదు. అందరూ పరిగిస్తారు, నేను కూడా పరిగిస్తున్నాను అంతే. అందరూ సాఫ్ట్వేర్ సూపర్ సూపర్ నేను కూడా సాఫ్ట్వేర్ పరిగెత్తాను. అందరూ రియల్ ఎస్టేట్ అయితే బాగుంది మన, నేను రియల్ ఎస్టేట్ నేను పరిగెత్తాను. ఎవరో ఫిష్ కల్చర్, ప్రాన్ కల్చర్ బ్రహ్మాండంగా పరిగెత్తాను అప్పుడు. ఏం తెలియదు, కంప్లీట్ గాలి ఎటు కొట్టి పరిగిస్తూ ఉన్నాం అది. బట్ యోగా అంటే ఏంటంటే వాట్ ఎవర్ కృష్ణ సేస్ దట్ ఇస్ ద బెస్ట్. కన్ఫ్యూజన్స్ లేవు మనకి. కృష్ణ ప్రిన్సిపల్స్ కి ఎవరికి దగ్గర వస్తున్నారా, దే ఆర్ మై ఫ్రెండ్స్. కృష్ణ ప్రిన్సిపల్ దూరం అవుతున్నారా, అటైతే వద్దులే, వాళ్ళ లైఫ్ వాళ్ళు జీవించింది, నా లైఫ్ నేను జీవిస్తాను. వచ్చేవారికి సహాయం కావాలి, నేను చేస్తాను. బట్ నో నీడ్ అసోసియేషన్ నేను తీసుకోను. అసోసియేషన్ తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఐ డోంట్ వాంట్ దేర్ హ్యాబిట్స్ టు, వాళ్ళ అలవాట్లు నన్ను ప్రభావితం చేయకుండా నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. వాళ్ళ అలవాట్లు డిస్టెన్స్, వాళ్ళ సాంగత్యం నా ఫోకస్ ని మార్చకూడదు. వాళ్ళ సాంగత్యం నా గోల్ వైపు, నేను వెళ్ళే నా గోల్ వైపుకి అది నన్ను డిస్ట్రాక్ట్ చేయకూడదు. కాబట్టి నా 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 గోల్ వైపు కృష్ణుడిని తృప్తిపరిచేటువంటి ఈ కార్యక్రమంలో ఎవరికి నాకు సహకరిస్తారో, ఎవరైతే అదే మోడ్ లో ఉన్నారో వాళ్ళతో నేను ప్రయాణం చేస్తాను. ఎవరికి దానికి డిఫరెంట్ గా వాళ్ళ గోల్స్ ఉన్నాయో, డిఫరెంట్ గా వాళ్ళ వ్యవహార శైలి ఉందో, ఏదో వాళ్ళు అదే టాప్ అని, అదే బెస్ట్ అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దెన్ జస్ట్ రెస్పెక్ట్ ఫర్ వాట్ ఎవర్ దే, వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోవడం, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే కృష్ణ అర్జునుడితో ఏమంటుందంటే, సమత్వ భావంలో నువ్వు ఇది యోగము అని అంటే అదేమంటున్నాడంటే, నువ్వు చెప్పింది నువ్వు చేయి, జేబు నువ్వు ఆసక్తి పెట్టుకోవద్దు, ఆటోమేటిక్ గా సమత్వ భావంలో నువ్వు విజయం నిర్వర్తించుకోలేవు. ఈ ప్లాట్ఫామ్ మీద పనిచేసే వాళ్ళకి రేపు ఫ్యూచర్ లో సమత్వ భావం వస్తుంది. వాళ్ళే ఈ ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే ఎన్నో అలలకి ఓకేనా తట్టుకొని నిలబడగలుగుతారు వాళ్ళు. లేకపోతే అవుట్ అనమాట. సో ఈరోజు ఈ ఒక శ్లోకంతో అయిపోయింది. సో విషయంతో క్లోజ్ చేస్తున్నాం. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. సో నెక్స్ట్ క్లాస్ లో దీని కంటిన్యూషన్ మళ్ళీ మనం చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 53 శ్లోకాల వరకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా చెప్పాలంటే 5th చాప్టర్ వరకు ఎన్నో విషయాలు, ప్రాక్టికాలిటీస్ లో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు అర్థం అవుతుంది ఎక్కడ మనం తప్పు చేసి ఉంటాము, ఎక్కడ మనం తప్పు చేసాము, ఎక్కడ మనం రాంగ్ స్టెప్స్ వేసామా అని మనకు అర్థమయ్యి, ఇప్పుడు మనము తెలుసుకొని ఇప్పుడు మనం రెక్టిఫై చేసిన క్రమంలో పడుతున్నాం. ఇప్పుడు మనం రెక్టిఫై చేసుకునే పరిస్థితిలో మనం ఉంటున్నాం అనమాట. ఇప్పుడు సో లెట్ us see ఎట్లా వెళ్తున్నాం, ఎట్లా జర్నీ ఉంటుంది చూద్దాం. धर्म हरिनाम संकीर्तन की जय। भगवद्वाणी श्रील भगवद गीता की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय।